ఇంజనీరింగ్లో మెయిన్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ పైన ఫోకస్ చేయము. అసలే రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు కూడా మనం చదవము, ఎర్లీ మార్నింగ్ రేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. అది మనం చేసే మిస్టేక్. అదే నేనేమంటానంటే ఇంటర్నల్లో 19 మార్క్స్ తెచ్చుకోవాలి. ఎందుకు 19? అవుట్ ఆఫ్ 40 యూ హ్యావ్ టు గెట్ 19 మార్క్స్. 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే 5 మార్క్స్ అసైన్మెంట్కి వస్తాయి, 5 మార్క్స్ సెమినార్కి వస్తాయి. 10 మార్క్స్ ఉన్నాయి, ఇంకా నేను 9 మార్క్స్ తెచ్చుకోవాలి. ఒక యూనిట్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా. ఇందులో 19 తెచ్చుకుంటే యూ కెన్ గెట్ 21 మార్క్స్ ఇన్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టాస్క్ టు అస్ టు గెట్ ద పాస్ మార్క్స్. టోటల్ 40 మార్క్స్ రావాలి. 40లో 19 మార్క్స్ ఇంటర్నల్ ఉన్నవి, రిమైనింగ్ 21 సెమ్ ఎగ్జామ్స్లో వస్తాయి. మనకి 0 మార్క్స్ ఉన్నాయి ఇంటర్నల్ మార్క్స్. 40 మార్క్స్ ఎలా తెచ్చుకుంటాం ఇంటర్నల్లో? ఒకవేళ 10 మార్క్స్ ఉన్నాయి మనకి ఇంటర్నల్ వచ్చేసరికి, సెమ్లో ఎన్ని కావాలి? 30 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ 2.5 యూనిట్స్ని డివైడ్ చేసినప్పుడే మనకి 19 మార్క్స్ వస్తలేవు, 10 మార్క్స్ తెచ్చుకుంటలేము. సెమ్ ఎగ్జామ్లో ఎలా వస్తే ఎట్ ఏ టైం చెప్పండి? 40 మార్క్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. బీ ఫోకస్ ఆన్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్, ఓకే, టు గెట్ 19 మార్క్స్.